కలల్లో విహారం గగనమే విడిదిగా కారుమేఘాలపై వాలని స్నానం చేయవా? నిజంగా చెప్తున్నాము, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడికి పోర్టుకు వచ్చిన తర్వాత వచ్చింది. ఎలా ఉందో జాన్ బాబు నాయుడు తెలుసుకుందాం. ఎలా ఉందా? ఎలా ఉంటే మైండ్ బ్లాక్ అయిపోయింది ఇది చూసినప్పటికి. ఫస్ట్ టైం చూసాను. మదిగవాక్షమే చూపుతోందా కోటి తారల్నే మనోవీధిలో మలచుతోందిలా ఇంద్రజాపాలే. సో ఫైనల్ గా అయితే మా ట్రిప్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి జాన్ గారిని తెలుసుకుందాం. జాన్, ఎక్స్పీరియన్స్ అరకు వెళ్ళినట్టు కూడా ఉంటుంది, అలా ఉంది. ఇది ఎలా ఉందో చెప్ప. ఇది బాగుంది. అలా ఎండు చేపలు మొత్తం ఫుల్గా ఎండేసారండి. ఇక్కడ మొత్తం ఎండు చేపలే. హాయ్ ఫ్రెండ్స్, అవి కూడా అక్కడ గట్టి చేపలు ఉంటాయి. అవి 2-3 రోజులు ఎండబెడితే ఎండిపోతాయి. వారం రోజులు అవి కూడా ఒకసారి చూడండి. ఎంత బాగా చూపిస్తారంటే 4 రోజులు అయి ఉంటాయి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇక్కడ తిరిగేలా చూస్తుంది. కొరమేను పరమేనా? గోదావరి చేపలు కాదు ఇవి, సముద్రం చేపలు. పేరు తెలియదు దగ్గర. ఓకే, ఇవి ఏవో ఎండు చేపలు. ఏంటి చేప? ఇదో ఇవి ఒక టైప్ అండి. ఇదో ఇవి పెద్దగా ఉన్నాయి ఏవో మరి పాము చేపలు. మాకు పేరు తెలియదు కాబట్టి ఇవి పాము చేపలు, అంతే కదా.